ప్రయోగాలకు పెద్దపీటలేయడం మంచిదే. ఒక్కోసారి వాటి నుంచి ఆవిష్కరణలు, అద్భుతాలు పుట్టేది. కానీ నోవెల్ ఎక్స్పెరిమెంట్స్ ముసుగులో జరిగే ఓవర్ యాక్షన్లు వికటించి ఇక్కడ తెలుగు సినిమా అడ్డంగా ఓడిపోతోంది. వాల్యూస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయి నేల టిక్కెట్లకే అతుక్కుపోతోంది. సినిమా తీయాలంటే స్టోరీ కావాల్సిందేనా? అసలు స్టోరీయే లేకుండా సినిమా తీస్తా చూడండి అంటూ పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో చేయించిన అదో టైప్ బిజినెస్ నుంచి మన సమాజం నేర్చుకున్నదేమిటి? చివర్లో ఇచ్చే మిల్లీమీటర్ అంత మెసేజ్ అంతకు ముందు చూపించేసిన 14 రీళ్ల పొల్యూటెడ్ స్క్రీన్ ప్లేని మరుగున పడేస్తుందా? నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కొడితే. స్టోరీ లైన్ కంటే కాంట్రవర్షియల్ ఎలిమెంటే సినిమాకు ప్రాణం పోస్తుందన్న ఒకానొక కమర్షియల్ సెంటిమెంట్ టాలీవుడ్ను కమ్మేసిందా? సెల్యులాయిడ్తో సంబంధమే లేని ఉద్యమాలు మాధ్యమాలతో పెట్టుకుని కెలుక్కోవడం అనే ఒకానొక ప్రక్రియను ఇంప్లిమెంట్ చేసుకుంది గంగతో రాంబాబు అనే ఇంకో సినిమా. ఆ నిప్పు అక్కడితో ఆగిపోకుండా కొన్ని సామాజిక వర్గాలు సైతం తెర మీద ఆటబొమ్మలుగా మారిపోవడం టాలీవుడ్ ఫ్యూచర్కే చంప పెట్టే కూర్చుంది. దేనికైనా రెడీ అంటూ తొడగొట్టిన కలెక్షన్ కింగ్ ఫ్యామిలీ ఆ తర్వాత సదరు దుష్ఫలితాన్ని కడుక్కోవడానికి యజ్ఞాలు యాగాలు చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కో ఫ్యామిలీ నుంచి 6-7 మంది హీరోలు అదే పనిగా జనరేట్ అయిపోతుంటే ఆ ముఖాల్ని భరించడము, అరాయించుకోవడము ప్రేక్షకుడి పాలిట ఉద్యోగం అయిపోయింది. చిత్రసీమలో సింహ భాగాన్ని వాళ్లకు వాళ్లే పంచేసుకోవడం అంటే మిగతా టాలెంట్ మొత్తం స్టూడియోలో బయటే కాపు కాయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే 100 మందిని ఒకేసారి మట్టి కరిపించే కుర్ర హీరోలు తెర మీదే కాదు తెర వెనక్కి కూడా రెచ్చిపోవడం అనేది మరో రకం వేలం వెర్రి. టాలీవుడ్లో గుర్తుండిపోయే ఒకానొక లేటెస్ట్ అన్డిసిప్లైన్డ్ డైలాగ్ అదే. మరి ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనాసంగా రాశారు, ఈ వేదిక ఏదైనా ఒక మీటరా, ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాస్తుందా ఎక్కడైనా? నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి. బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియాది రాయడం చాలా తప్పు. బట్ రాసిన ఇప్పుడు నాకు ఎంట్రుక. మీరు చెప్పండి, ఇటువంటివన్నీ రేపటి సినిమాకు శుభ సంకేతాలైనా? టాలీవుడ్లో క్రమశిక్షణ తప్పింది, విచ్చలవిడితనం పెరిగింది. ఇలా చెప్పుకోవడానికి సంకోచించాల్సిన పనే లేదు. నెలకొకటిగా వెల్లడైపోతున్న కొకైన్ ర్యాకెట్లే దీనికి ఆధారాలు. మాదక ద్రవ్యాల్లో 90% వాడకం జరిగేది సినిమా ఫీల్డ్లోనేనంటూ ప్రతిసారి హైదరాబాద్ కొత్వాల్ వాయిస్ నొక్కి నొక్కి వక్కాడించేస్తోంది. కానీ చిత్రసీమ తరఫు నుంచి ఒక్కటంటే ఒక్క పెద్ద గొంతుకైనా దీన్ని ఖండించిన లేదా అంగీకరించిన దాఖలాలే లేవు. వ్యసనం అన్నది వారి వారి వ్యక్తిగతమే కావచ్చు, కానీ మనం విసిరే చిల్లర డబ్బులతోనే సినిమా వాళ్ళు బతుకుతున్నారన్నది కూడా ఒప్పుకోవాల్సిన ఇంకో నిజం కూడా. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్, సృజనాత్మక రంగం. సొసైటీని చెరిచినా బాగుపరిచినా అది సినిమా వాళ్ళకే చెల్లుతుంది. మరి వాళ్ళ జీవితాలు కాకపోయినా కనీసం వాళ్ళు తీసే సినిమాలైనా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదా? కలెక్షన్లు మీకు, కల్మషం మాకు, ఇదేం ధర్మం అంటూ నిలదీస్తే ఇలా తీస్తేనే చూస్తున్నారంటూ రాగం తీయడం మన టాలీవుడ్కు అలవాటైపోయింది. పైగా డబ్బింగ్ సినిమాలొచ్చి మా పొట్ట కొట్టేస్తున్నాయంటూ అప్పుడోసారి సీఎం క్యాంపుకెళ్లి పితూరీలు చెప్పినట్లు గుర్తు. మరి 2012లో రిలీజ్ అయిన పొరుగురి చిత్రాలన్నీ హోల్సేల్గా ఫ్లాప్ అయిపోయాయన్న బ్రేకింగ్ న్యూస్ ఫిలిం నగర్లో వినిపించిందో లేదో తెలీదు. విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ అందరి డబ్బాలు వెనక్కెళ్లిపోయి మనూరి నిర్మాతలకు టోటల్గా 135 కోట్ల దాకా బొక్కపడ్డట్లు లెక్క తేలింది. ఇంకోసారి వాళ్ళ సినిమాలు ఏవీ కూడా ఇటు పక్కకు తొంగి చూసే ఛాన్సే లేకపోవచ్చు. సో 2013ను డబ్బింగ్ ఫ్రీ సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకోవచ్చా? క్రితంసారి మన దగ్గర నంది అవార్డులకు పనికొచ్చే సినిమాలకే కరువొచ్చింది. ఇక రేపటి నుంచి ఏదన్నా ఇరగదీస్తారేమో, అది చూద్దాం.
దాదాపు 25 తర్వాత మళ్లీ పుంజుకున్న మల్టీస్టారర్ మూవీస్ 100 కోట్ల క్లబ్లంటూ టాలీవుడ్లోనూ వసూళ్ల పంట విరగబండడం లాంటి సీక్వెన్స్లన్నీ 2013ని ఆశాజనకంగా మార్చేశాయి. 2012 అనబడే ముగిసిపోయిన సినిమాలోనూ కనిపిస్తాయి కొన్ని మెమరబుల్ మినిట్స్. కామర్స్కి కాసులకు పెద్దగా నోచుకోకపోయినా పాత సంవత్సరం వెళ్తూ 3-4 ఫీల్ గుడ్ మూవీస్ని ప్రసాదించి వెళ్ళింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ జీవితంలోని రంగుల్ని గుర్తు చేసిన శేఖర్ కమ్ములకు వైవాహిక బంధాన్ని చివరాఖరు రోజులతో కలిపి మిథునం అనే మిఠాయిని పంచిపెట్టిన తనికేళ్ల భరణికి 2012 నిజంగానే రుణపడిపోయింది. లెట్ us hope Tollywood is more beautiful in 2013.